హలో అండి. ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఏం చేయాలి అనగానే చాలామందికి గుర్తొచ్చేది సూపర్ మార్కెట్లలో అందంగా మెరిసిపోయే ఖరీదైన బ్రాండెడ్ ఫుడ్ ప్యాకెట్లు. అవునా కాదా? కానీ నిజంగా ఆరోగ్యానికి అవే అవసరమా? అసలు మన శరీరానికి కావలసిన పోషకాలు ఎక్కడ దొరుకుతాయి? ఈరోజు మనం ఇదే విషయాన్ని చాలా ఆసక్తికరంగా శాస్త్రీయంగా డీకోడ్ చేయబోతున్నాం. బ్రాండ్ పేరుకు మించి పోషకాహారం వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెప్పుకోవాలి. ఆరోగ్యం ముఖ్యం, బ్రాండ్ కాదు. ఇది వినడానికి ఏదో సాధారణ వాక్యంలా అనిపించినా మార్కెటింగ్ మాయాజాలంలో మనం మర్చిపోతున్న నగ్న సత్యం ఇదే. ఎందుకంటే మన శరీరానికి కావాల్సింది పోషక విలువల రక్షణే కాని ఆకర్షణీయమైన ప్యాకింగ్ కాదు కదా. మనం కొంటున్నది నిజంగా పోషకాలా లేక కేవలం మార్కెటింగ్ జిమ్మిక్కులా అనేది ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే బ్రాండ్స్ పేరుతో జరిగే ప్రచారాల వెనుక ఉన్న వాస్తవం, అలాగే మార్కెట్లో ట్రెండ్ అవుతున్న ఓట్స్కి, మన దలియా అనగా గోధుమ రవ్వకి మధ్య ఉన్న పోటీ, ఖరీదైన నట్స్కు బదులు వేరుశనగలు తింటే ఏం జరుగుతుంది, ఇక ఎండాకాలం వచ్చేసరికి ప్యాకెట్ జ్యూస్ బెటరా లేక మన పల్లెటూరి మజ్జిగ బెటరా, ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను సైన్స్ ఆధారంగా పోల్చుచూద్దాం. సరే, ముందుగా అసలీ ఖరీదైన ఆహారం చుట్టూ ఉన్న అపోహల గురించి మాట్లాడుకుందాం. మన చుట్టూ అత్యంత సహజంగా చాలా తక్కువ ఖర్చుతో లభించే అద్భుతమైన పోషకాహారాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి గమనిస్తే మన తాత ముత్తాతలు ఏనాడూ పెద్ద పెద్ద బ్రాండ్ల వెంట పడలేదు. వాళ్లు కేవలం అచ్చమైన స్థానికంగా పండే ఈ ఆహారాలను తిని ఎంతో ఆరోగ్యంగా, బలంగా 100 ఏళ్లు జీవించారు కదా. మరి ఈ రోజుల్లో మనం ఆ పాత సురక్షితమైన మార్గాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? ఇప్పుడు మనం మన రోజువారీ లైఫ్లో మొదటి అడుగు అదేనండి బ్రేక్ఫాస్ట్ పోరు దగ్గరికి వద్దాం. ఇక్కడ ప్రధానమైన పోటీ ఓట్స్కి మరియు మన దలియాకి మధ్య. ఉదయం అల్పాహారం అనగానే ఒక పెద్ద మార్కెట్ యుద్ధమే కనిపిస్తోంది. ఒకవైపు చూస్తేమేమో రోజువారీ ఎనర్జీ ఇస్తుందని ప్రచారం చేసే ప్రీమియం ప్యాకెట్ ఓట్స్, మరోవైపు అత్యంత చౌకగా మన ఊర్లోనే స్థానికంగా దొరికే గోధుమ రవ్వ లేదా దలియా. రెండింటి లక్ష్యం రోజంతా ఉత్సాహంగా ఉండటానికి శక్తినివ్వడమే. కాని గోధుమ రవ్వ అనేది అతి తక్కువ ఖర్చులో లభించే ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చాలామందికి తెలియదు. అసలు గోధుమ రవ్వ వెనుకున్న సైన్స్ గురించి తెలిస్తే మనం నిజంగానే ఆశ్చర్యపోతాం. దలియాలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఇంకా డైటరీ ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేసి పదే పదే ఆకలి వేయకుండా నియంత్రిస్తాయి. పైగా ఇందులో ఉండే ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు బి విటమిన్లు మన జీర్ణక్రియను భలే మెరుగుపరుస్తాయి. మరీ ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా కంట్రోల్ చేయడంలో దలియా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ ఆ ఖరీదైన ఓట్స్ కన్నా అతి తక్కువ ఖర్చులోనే దొరకడం అసలైన విశేషం. ఇక ముచ్చటగా మూడో పాయింట్కి వద్దాం. ఈ పాయింట్ నట్స్కి సంబంధించిన ఒక పెద్ద అపోహను బద్దలుగొడుతుంది. అదే మన చౌకైన సూపర్ నట్ వేరుశెనగలు. సాధారణంగా మనం ఖరీదైన బాదం, వాల్నట్స్ కొనాలంటే ఒక్కొక్కసారి జేబు ఖాళీ అవుతుంది కదా. వాటితో మనం వేరుశెనగల్ని పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడతాయి. అవును, వాల్నట్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండవచ్చు, ఒప్పుకుందాం. కానీ వేరుశెనగల్లో కూడా ప్రోటీన్, ఫైబర్ చాలా సమృద్ధిగా ఉంటాయి. గమనించాల్సిన విషయమేంటంటే ఈ రెండు రకాలు గుండెకు మేలు చేస్తాయి. కానీ వేరుశెనగలు ప్రతిరోజూ అందరూ తినడానికి ఎంతో చౌకగా, సులభంగా అందుబాటులో ఉంటాయి. వేరుశెనగల్లో నియాసిన్ అనే ఒక అద్భుతమైన బి విటమిన్ ఉంటుంది. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు సుమా, ఇందులో ఉండే విటమిన్ ఇ, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు మన ఎముకల అభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయి. ఇదంతా ఒకెత్తైతే రక్తపోటును అదుపులో ఉంచడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. ఏ మాత్రం తీసిపోని సూపర్ ఫుడ్ కదా మన వేరుశెనగ. ఇక తర్వాతి రౌండ్ ప్యాకెట్ జ్యూస్ వర్సెస్ మజ్జిగ. ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి హైడ్రేషన్ అనేది పెద్ద సవాలుగా మారుతుంది. మనం తరచుగా ఆరోగ్యకరమని ప్రచారం చేసుకునే ప్యాకెట్ జ్యూస్ల వైపు ఆకర్షితులవుతుంటాం. కాని వాటి వెనుక ఉన్న ఒక చేదు నిజమేంటంటే వాటిలో ఫ్రక్టోజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే అదనపు చక్కెరలు భారీ మోతాదులో ఉంటాయి. అదే మన సాంప్రదాయ మజ్జిగను చూస్తే అది క్యాలరీలు చాలా తక్కువగా ఉండి మన శరీరానికి ఎంతో సహజమైన చల్లదనాన్నిస్తుంది. మజ్జిగ అనేది కేవలం దాహం తీర్చే పానీయం మాత్రమే కాదండోయ్, ఇదొక బయాలజికల్ పవర్ హౌస్ అని సైన్స్ చెప్తోంది. ఇందులో ఉండే సహజ ప్రోబయాటిక్స్ వల్ల జీర్ణక్రియ భలేగా మెరుగుపడుతుంది. అలాగే
కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12, పొటాషియం ఇంకా జింక్ లాంటివి మజ్జిగలో పుష్కలం. ప్యాకెట్ జ్యూస్లోని హెవీ షుగర్స్తో పోలిస్తే మజ్జిగ కడుపులో యాసిడిటీని తగ్గించి ఏ కాలంలోనైనా బెస్ట్ హైడ్రేషన్ ఇస్తుంది. సరే, ఇవన్నీ చూశాక ఇక మనం చివరి అంశానికి వచ్చేద్దాం. చౌకైన మరియు స్మార్ట్గా ఎంచుకునే ఆహారం మీద మన తుది తీర్పు ఏంటో చూద్దాం. ఒక్కసారిదంతా మనసులో పెట్టుకొని ఆలోచిస్తే నిజమైన పోషకాహారమనేది ప్యాకింగ్పై ఉన్న బ్రాండ్ పేరును బట్టో దాని ధరను బట్టో డిసైడ్ అవ్వదు. ఆ ఆహారంలో ఉండే జీవసంబంధిత విలువల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. ఓట్స్కు బదులుగా మన గోధుమ రవ్వ, ఖరీదైన నట్స్కి బదులు వేరుశెనగలు, చక్కెరలతో నిండిన ప్యాకెట్ జ్యూసులకు బదులు కమ్మటి మజ్జిగ, ఇవన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతోనే మనకు పూర్తిస్థాయి పోషకాలను అందిస్తాయి కదా. ఈనాటి మన విశ్లేషణ ముగించే ముందు ఒకసారి మనల్ని మనం అడుక్కోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: మనం ప్రతి నెలా ఖర్చు పెట్టే కిరాణా బడ్జెట్ నిజంగా మన శరీరానికి పోషకాలు అందించడానికే ఉపయోగిస్తున్నామా, లేక ఏవో తెలివైన మార్కెటింగ్ ప్రచారాలకు మనం నిధులు సమకూరుస్తున్నామా? సరైన ఆహారాన్ని సరైన ధరలో ఎంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎంతో ముఖ్యం. మరి ఈ విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ మళ్ళీ మరొక ఆసక్తికరమైన సైన్స్ బేస్డ్ విశ్లేషణతో కలుద్దాం.